ఓ చిన్న కుటుంబం, వ్యవసాయం చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. ఆ కుటుంబం ప్రతి ఏడు పంటలు వేసేవాళ్ళు, ఆ వచ్చిన దాని మీద బ్రతుకుతూ ఉంటారు. అయితే అనుకోకుండా ఆ ఏడు పంటలు సరిగా పండలేదు. వేసిన పంటలన్నీ తెగుళ్ళు వచ్చి, వర్షాలు పడక, సంవత్సరాల వెంబడి వేసిన పంటంతా పాడైపోతుంటే నష్టాలు పాలైపోయి, అప్పుల పాలైపోయి, ఆ ఉన్న ఆస్తి అంతటిని, ఆ కాస్త పొలాన్ని అమ్ముకొని, ఆ కాస్త డబ్బులు చేతిలో పెట్టుకొని పొట్టకూటి కొరకు ఆ ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళకి పుట్టిన ఆ ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకొని వేరే ఊరు వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదామని ఆ చిన్న కుటుంబం ఇద్దరు పిల్లల్ని తీసుకొని భార్యాభర్తలు పెట్టేబేడ సర్దుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళారు. రైల్వే స్టేషన్కి వెళ్ళి చాలాసేపు ఎదురు చూసి మొత్తానికి ట్రైన్ వస్తే ట్రైన్ ఎక్కారు. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం. 18వ శతాబ్దంలో జరిగిన సంఘటన. ఆ రోజుల పరిస్థితులు వేరుగా ఉండేవి. అయితే వీళ్ళు ట్రైన్ ఎక్కారు, కానీ వాళ్ళకు కూర్చోవడానికి ప్లేస్ లేక, మనం బాత్రూమ్ ఉంటుంది చూడండి రైల్వే స్టేషన్ బోగిలో, అక్కడ పెట్టే బెడ పెట్టుకొని భార్య పిల్లలతో కూర్చొని ఉన్నారు. తినడానికి సరిగా తిండి ఉండేది కాదు, చేతుల్లో డబ్బులు ఉండేవి కాదు. ఆ పాడైపోయిన తిండి తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యాడు ఆ ఇంటి యజమానుడు. లేనిపోని బలహీనతలు వచ్చేసినాయి. చూస్తా చూస్తా ఉండగానే వాంతులు అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి, బలహీన పడిపోయాడు. అక్కడున్న రైల్వే స్టేషన్ అధికారులు అతన్ని గమనించినప్పుడు అతని శరీరంలో కలరా వ్యాధి లక్షణాలు కనబడి అర్జెంటుగా ట్రైన్ ఆపేసి అతని భార్య పిల్లల్ని పెట్టబెడ మొత్తాన్ని తీసేసి ఓ దగ్గర దించి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే, అధికారులకు ఫోన్ చేస్తే, వాళ్ళు డాక్టర్లకు ఫోన్ చేస్తే, డాక్టర్స్ వచ్చేసి ఈ కలరా ఎవరికైతే ఉందో అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టేశారు. ఊరు కాని ఊరు, భాష కానీ భాష, ఎవ్వరూ తెలీదు. ఆ భార్య, ఆ ఇద్దరు పిల్లలు. భర్త ఏమో లోపలుండిపోయాడు. అయ్యా, నా భర్త దగ్గరికి పోనివ్వండి, కాసేపు అక్కడ కూర్చొని వస్తామంటే, మీ ఆయనకు వచ్చిన రోగం మామూలు రోగం కాదు, చాలా పెద్ద రోగం, దానికి మందు కూడా లేదు, అది అంటువ్యాధి. ఎవరైనా వెళ్తే అక్కడ మీకు కూడా వచ్చి చచ్చిపోతారు, పొర్రపాటును కూడా మేము మిమ్మల్ని లోపలికి పోనివ్వం. కరోనా వస్తే లోపల క్వారంటైన్లో పెట్టారే, ఆ టైప్. ఎవరిని లోపలికి పంపించకపోయేసరికి దిక్కుమొక్కు లేక ఆ హాస్పిటల్కి బయట దూరంగా, అది భయంకరమైన మంచు ప్రాంతం, మంచు భయంకరంగా దట్టంగా చెత్త ఇవి ఉంటాయి చూడండి, కుప్పల్లాగా మంచు పేరుకుపోయి ఉంటుంది. లోపల వెళ్ళిపోయాడు భర్త. ఆ భార్య పిల్లల్ని పెట్టుకొని, సామాను పెట్టుకొని ఆ చలిలో బాగా ఆ రోజు రాత్రి అల్లాడిపోయారు. ఉదయాన్నే మెలకు వచ్చి భార్య మరలా గేటు దగ్గరికి వెళ్ళి, ఈ రోజైనా మా ఆయన్ని చూడటానికి అవకాశం ఏంటంటే, వాళ్ళు అరిచి ఆమెను పంపిస్తే అలా వెళ్ళి కూర్చుంది. క్షణం గడిచే కొద్దీ ఆమె కూడా బలహీన పడిపోయింది. ఆమెకు కూడా వాంతులు అవుతున్నాయి, ఆమెకు కూడా మోషన్స్ అవుతున్నాయి. ఆమె కూడా బలహీన పడిపోయి అలా తేలిపోతుంటే ఈ పిల్లలు వెళ్ళి వాళ్ళకి చెప్పారు, మా అమ్మకు కూడా ఏదో ఆరోగ్యం బాగోలేదండి, ఆమె పడిపోతుంది అని. అంటే వాళ్ళు వచ్చి చూసి ఆమెకు కూడా ఆ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి ఆమెను కూడా తీసుకొని వెళ్ళి లోపల పెట్టారు. ఈ పిల్లలు అంటారు, మా నాన్న లోపలే ఉన్నాడు, మా అమ్మను కూడా తీసుకెళ్ళి లోపల పెట్టారు, మాకెవ్వరు లేరండి ఇక్కడ. 8-9 సంవత్సరాల చిన్న పిల్లలండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ పిల్లలు అంటారు, మాకెవ్వరు లేరు, మాకెవ్వరు తెలీదు, దయచేసి మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళనివ్వండి అని. అంటే వాళ్ళు అన్నారు, వాళ్ళకి మరణకరమైన రోగం వచ్చింది, మిమ్మల్ని లోపలికి పోండి అని కఠినంగా మాట్లాడితే ఏం చేయాలో అర్థం కాక ఆ గోడ చుట్టూ తిరుగుతున్నారండి, ఆ కాంపౌండ్ చుట్టూ తిరుగుతున్నారండి. ఏమని తెలుసా, వాళ్ళ నాన్న సౌండ్ ఏమైనా, పిలుపు ఏమైనా వినబడిద్దేమో అని. ఆ గోడకు ఉన్న రంధ్రాల్లో నుంచి చిన్నపిల్లలు చూస్తున్నారు, అమ్మ ఏమైనా కనపడిద్దేమోనని. తిరిగి 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 సాలిపోయింది. వాళ్ళ నాన్న సౌండ్ వినపడట్లేదు, ఎంత చూసినా వాళ్ళ అమ్మ కనపడట్లేదు. మరలా వచ్చి అంటారు, అయ్యా, మేము చచ్చిపోతే చచ్చిపోయాం, మా అమ్మ నాన్నతోనే ఉంటాం, మేము ఎక్కడ బ్రతకాలి, మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎక్కడ తలదాచుకోవాలి, మాకెవ్వరు తెలియదు, మేము చచ్చిపోతే చచ్చిపోయాం, బ్రతికితే బ్రతికితాం, మా అమ్మలతో ఉండేదానికి మాకు అవకాశం ఇప్పించండి అయ్యా, మేము వెళ్తాం బాబు అంటే అక్కడున్న గార్డు భయంకరంగా అరిచితే అక్కడి నుంచి ఏం చేయాలో తెలియక, సాయంత్రం అయింది, చీకటి పడింది, బిక్కు బిక్కుమంట ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మతో పాటు ఆ చలి ఫెన్సింగ్ దగ్గర కొనుక్కున్నారే, అక్కడికి వచ్చి చూస్తే ఎవరో తెలియదు, అక్కడున్న సామానంతా దొంగలు కొట్టుకొని పోయారు. అలా కప్పుకోవడానికి కూడా దుప్పట్లేదు.
ఏ సామాన్ లేవు, రూపాయి కూడా వాళ్ళ దగ్గర లేదు. అలా వనుకొని ఆ రోజు రాత్రి ఆ చలిలో ఆకాశం వైపు చూస్తూ ఆ మంచు కురుస్తుంటే ఆ ఇద్దరు చిన్నపిల్లలు ఏడ్చిన ఏడుపు అంతా ఇంత కాదు. ఆ చలికి చిన్నోడు తమ్ముడు అలా వణుకుపోతుంటే అక్క ఏం చేసింది తెలుసా? ఆయన దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని పనుకుంది, చలితో వాడు అల్లాడిపోతున్నాడని. ఇద్దరు కౌగిలించుకొని ఏడ్చుకొని ఆ చలిలో కప్పుకోవడానికి దుప్పటి కూడా లేకుండా ఏడ్చిన ఏడుపు అంతా ఇంత కాదు. వాళ్ళకు ఆ రోజు రాత్రి క్షణం ఒక యుగంలా గడిచింది. వాళ్ళ బాధ వర్ణనాతీతం, అది మన మాటల్లో చెప్పలేంది. కూర్చొని రోజంతా ఆ రాజు రాత్రి అంతా ఏడ్చి తెల్లవారుగానే పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళయ్యా, ఈ రోజైనా మా అమ్మ మా నాన్న చూసుకునే దానికి అవకాశం ఏంటి అని అంటే అక్కడున్న గాడ్ చెప్పాడు, మీరు మరలా రావాల్సిన అవసరం లేదు, మేమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయారు, వాళ్ళు బ్రతికిలేరు, వాళ్ళ ప్రాణం పోయింది, ఇంక మీరు రావాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళు క్షణం గుండె ఆగినంత పని అయింది. మా అమ్మ లేదా, మా నాన్న లేడా, అదేంటండి నిన్న బాగానే ఉన్నారుగా, నిన్న మీరు మా అమ్మని తీసుకెళ్ళేటప్పుడు ఆమె బాగానే ఉందిగా, వాళ్ళకి వచ్చింది భయంకరమైన రోగం, చచ్చిపోయింది, పోండి పోండి, ఆ శ్మశానంలో ఎక్కడో తీసుకెళ్ళి ఉంటారు, పోండి అక్కడే పోండి అంటే పరిగెత్తుకుంటే శ్మశానం దగ్గరికి వెళ్తే అక్కడ శవాలన్నిటిని లోపలికి తీసుకెళ్ళి గేటు పెట్టారు. వాళ్ళు అన్నారు, వాళ్ళ పిల్లలు అన్నారు, అక్కడ ఉంటారు కదా కాటి కాపర్లు, వాళ్ళతో అయ్యా మా అమ్మ మా నాన్న చనిపోయారంట, వాళ్ళని మూట కట్టి ఇక్కడికి తెచ్చారంట, చివరిసారి చూసుకుంటామయ్యా, అమ్మ నాన్న చూసుకుంటామయ్యా అంటే వాళ్ళు అన్నారు, ఇంకెక్కడ చూసుకునేది, భూస్థాపితం కూడా చేసేసాం. అవునా అయ్యా, మా అమ్మ సమాధి ఎక్కడుంది, మా నాన్న సమాధి ఎక్కడుంది చూపిండి, ఆ సమాధినైనా చూసుకొని వెళ్తామంటే ఒక్కొక్క గొంతులో 10 మందిని 20 మందిని కలిపి పూడ్చి పెడతాం, ఒక్కొక్కరిని సపరేట్గా పూడ్చి పెడతామా ఏంటి? వాళ్ళకి వచ్చింది రోగం, స్థలం ఏడుంది ఇక్కడ, గొంతు తీసి మొత్తాన్ని అక్కడ ఒక కుప్ప, మగవాళ్ళందరూ అక్కడ, ఆడవాళ్ళందరూ అక్కడ, పెద్ద కుప్పలు. లోపలికి వెళ్తాం బాబు చూస్తామయ్యా అంటే తంతా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, పిల్లలు వస్తే మీకు రోగం సోకి చచ్చిపోతారు పోండి అని అంటే దూరం నుండి ఆ మట్టి కుప్పలను చూసుకుంటా ఆ చిన్న పిల్లలిద్దరు ఏడ్చిన ఏడుపు అంతా ఇంత కాదు. ఏంటి తెల్లవారేలోపు మా బ్రతికిలా అయిపోయింది, అమ్మ లేదు నాన్న లేదు, ఏ ఊరు ఇది, అసలు ఇది ఏ ఊరు, మనం ఎటు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, మనకు అన్నం పెట్టే వాళ్ళు ఎవరు, మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు, ఈ పరిస్థితుల్లో మనల్ని చూసే వాళ్ళు ఎవరు అని ఆ మట్టి కుప్పల వైపు చూసి ఏడ్చి 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 ఇక సాయంత్రం అయింది. తిరిగి మరలా ఆ మంచు ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళి ఆ ఇద్దరు కూర్చొని రాత్రి ఏడ్చుకుంటా ఉంటే ఆ చిన్నోడు తమ్ముడు అంటున్నాడంట అక్కతో, అక్క అదిగో ట్రైన్ వస్తుంది కదా, ఇద్దరం వెళ్ళి ఆ పట్టాల మీద పనుకుందాం, మొక్కలు అయిపోయి చచ్చిపోతాం, మనం ఎవరి కోసం బ్రతకాలక్క, ఎవరున్నారు మనకి ఇంక ఈ భూమి మీద, మనకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు, మనకు బట్టలు ఇచ్చేవాళ్ళు ఎవరు, మనకి ఇల్లు ఏది, మనల్ని ఎవరు చూసుకుంటారు, ఏ ఊరిది, ఎక్కడికి వెళ్తాం, ఎవరు లేరు, రా వెళ్ళిపోదామని ఈ చిన్నోడు అక్కను పట్టుకొని రా వెళ్దాం, చచ్చిపోదాం రా, ఎవరున్నారు మనకి ఇక్కడ, ఆ అమ్మ నా దగ్గరికి వెళ్ళిపోదాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం బా, ఆ చెల్లెని అక్కను లాక్కొని వెళ్తుంటే వద్దురా ఆగురా తమ్ముడు, వద్దురా ఆగురా, దేవుడు ఉన్నాడు రా, దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కురా, దేవుడు ఉన్నాడు ఆగురా అంటే వాళ్ళు లాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. మొత్తానికి రైల్వే స్టేషన్ ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక్క గెది ఆగా, ఎక్కడికి ఏంట్రా చచ్చిపోయేది, దేవుడు ఉన్నాడు రా వెనకరా అంటే అరిచేసరికి ఏం చేయాలి అర్థం కాక మౌనంగా వచ్చి మళ్ళీ అక్కడ పనుకొని ఆడంటాడు, ఎందుకు బ్రతకాలి, చెప్తే వీళ్ళ ట్రైన్ వెళ్ళిపోయింది, ఈ పాటికి చచ్చిపోయి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి పిచ్చి మొఖం దానా, ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది నువ్వు పెడతావా అన్నా, ఆకలి అవుతుంది నాకు నువ్వు పెడతావా, చచ్చిపోయే వాళ్ళం అయిపోయేది, పేడ విరగడైపోయేది, ఎవరు మనల్ని చూసేది, దేవుడు ఉన్నాడు రా, దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని వాళ్ళిద్దరు అలా ఎటు వెళ్దాం, పక్కన ఒక ఊరుంది పోయి అడుక్కుందాం పరా, 4 బ్రెడ్ ముక్కలు ఇస్తారు తిని బ్రతుకుదాం అని ఇద్దరు కలిసి ఆ మాట ఈ మాట చెప్పుకొని అడుక్కోవడానికి బయలుదేరుతుంటే ఈలోపు ఎవరో ఒక ఆయన వచ్చి మంచి సూటు బూట్ వేసుకుని ఉన్నారు, ఎవర్రా మీరు, ఏంటి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఏ ఊరోళ్ళు మీరు అంటే భయం వేసింది, ఏం చెప్పాలో ఆ చిన్నపిల్లలిద్దరికి అర్థం కాలేదు. అలా భయంతో చూస్తే చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే అసలు విషయం అంతా వాళ్ళు చెప్పారు, ఇట్లా జరిగిందండి, మా అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయారని చెప్తే
ఆ ఇద్దరిని బలవంతంగా తీసుకెళ్లి ఈ అమ్మాయిని ఒక అనాథాశ్రయంలో వేశారు. ఈయన తీసుకెళ్లి ఇంకొక అనాథాశ్రయంలో తీసుకొని వెళ్తుంటే ఆ ఘట్టం కూడా వాళ్ళ హృదయాల్లో చెరగని ముద్రగా అయిపోయింది. అమ్మ లేదు, నాన్న లేదు, ఒకరికొకరు తోడనుకుంటే ఇప్పుడు మేము కూడా విడిపోతున్నాం. తమ్ముడు అక్కకి దూరం అవుతున్నాడు, అక్కకి తమ్ముడు దూరం అయిపోతున్నాడు. మళ్ళీ ఎప్పుడు కలుస్తాము? చచ్చిపోయినా పోయేది ఇద్దరం కలిసి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళే వాళ్ళం అని అనుకుంటా ఉన్నారు. ఇలా బలవంతంగా వాళ్ళిద్దరిని వేరు చేశారండి. ఆ అమ్మాయిని ఒక దగ్గర తీసుకెళ్లారు, ఇతన్ని ఒక దగ్గర తీసుకెళ్లారు. ఇటు చిన్నోడు హాస్టల్లోకి తీసుకెళ్ళేస్తే అక్కడ భయంకరంగా ఉంది తిండి. ఆ అనాథాశ్రయంలో ఉన్నోళ్ళందరూ పాడైపోయి, గంజాయికి అలవాటు పడిపోయి, మత్తుకు అలవాటు పడిపోయి, ఆ పరిసరం అంతా చండాలంగా చెడిపోయి ఉంటే ఆ చిన్నోడికి అక్కడ ఉండాలనిపించలేదు. ఆ రోజు రాత్రి అందరూ పనుకున్న తర్వాత వాడు చిన్నగా గోడ ఎక్కి గోడ దూకి అంతు పొంతు లేకుండా బారిపోయాడు. వెనక ఆగితే వచ్చి వాళ్ళు పట్టుకుంటారేమో, ఆగితే వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వేస్తారేమో అని పరిగెత్తాడు. రోజంతా పరిగెత్తుతూనే ఉన్నాడు. పరిగెత్తి దూరంగా ఒక అడవి వస్తే ఆ అడవి దగ్గర చెట్టు దగ్గర పనుకున్నాడు. ఆదమర్చివాడు ఆడు పనుకుంటే వాడికి ఒక కళ వచ్చింది. ఆ కళ్ళలో మళ్ళీ హాస్టల్ వార్డెన్ వచ్చి ఆయన బలవంతంగా పట్టుకొని తీసుకెళ్ళి మళ్ళీ అదే హాస్టల్లో వేస్తే వద్దు నేను ఇక్కడ ఉండను అని ఉలిక్కి పడతలేదు. చూస్తే అది కళ. అమ్మో ఎక్కడుంటే వచ్చి పట్టుకుని వెళ్ళిపోతారేమని మళ్ళా పరిగెత్తాడు అక్కడి నుంచి వాడు. ఏమండి, పరిగెత్తాడు చాలా దూరం వెళ్ళిన తర్వాత మరలో చెట్టు కింద పనుకున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? చక్క చెప్పుకుంటా వెళ్తాను. ఒక చెట్టు కింద పనుకుంటే ఉదయాన్నే ఒక 3 వ్యక్తులు గుర్రాల మీద వచ్చి ఆ చిన్నోడిని తట్టి లేపి, రే ఎవర్రా నువ్వు, ఎక్కడేం చేస్తున్నావు, ఎక్కడేం పని నీకు, మీది ఏ ఊరు, మిమ్మ నాన్న ఎక్కడ అని అడిగి చెప్పడానికి భయం వేసి వాళ్ళని చూస్తే గడగడ వణిగిపోయి ఉన్నదంతా చెప్పేశాడు ఇది అని. వాళ్ళు అన్నారు, సరే నువ్వు మాతో వస్తావా, నీకు అన్నం పెడతాం, బట్టలు ఇస్తాం, మా పని చేయొద్దు కానీ. అయ్యా బాబు మీరేం పని చేస్తారు, అటు చిన్నోడు కదా ఉపయోగపడతాడు అని వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు బందిపోటు దొంగలండి, దోచుకునే వాళ్ళు, దోపిడీదారులు. మొత్తానికి వాళ్ళతో పాటు వాడిని తీసుకొని వెళ్ళారు. అలా కాలనీలో వాడిని చేర్చారు. వాడికి బట్టలు ఇచ్చారు, తిండి పెట్టారు, వాడికి దొంగతనాలు చేయటం నేర్పించారు. ఆ చిన్నోడు కాస్త భయంకరమైన బందిపోటు దొంగగా మారిపోయాడు. వాడికి 16, ఒక 8 ఏళ్ళప్పుడు పోయాడు కదా, 16, 18, 20 ఏళ్ళప్పుడు ఆ టీంలో ఒక టీంకి వాడు నాయకుడు అయిపోయాడు. మంచి కుర్రోడైపోయాడు, మంచి పనోడైపోయాడు. దొంగతనాలు చేయటాల్లో, దోపిడీలు చేయటంలో మంచి పనోడైపోయాడు. వాడు పాత గతాన్ని అంతా మర్చిపోయాడు, ఆ లక్కను మర్చిపోయాడు. దొంగతనాలు చేయటంలో మంచి మజా దొరుకుతుంది వాడికి. దొంగతనాలు చేస్తా ఉన్నాడు, మనుషుల్ని కొడుతున్నాడు, తిడుతున్నాడు, కొట్టి చంపి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకుంటున్నారు. ఇలా రోజులు గడుస్తుంటే ఒకరోజు వీళ్ళందరూ కలిసి ఓ దగ్గర దొంగతనానికి వెళ్ళారు. అక్కడ ఒక 2 బాటసారులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఇద్దరిని పట్టుకొని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకొని చివరికి వాళ్ళని చంపబోతుంటే ఆ 2 బతిమలాడారంట, అయ్యా మా దగ్గర ఉన్నాయన్నీ దోచుకున్నారు కదా, ప్రాణాలతో మమ్మల్ని వదిలిపెట్టండి, మా దగ్గర ఏమి లేవు చూడండి, మా దగ్గర ఉన్నవన్నీ మీరు తీసుకున్నారు కదా, వదిలిపెట్టండి అంటే మాట వినకుండా ఆ 2ని అక్కడికక్కడే కాల్చి చంపి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నిటిని తీసుకొని వాళ్ళ సంచుల్లో పెట్టుకుంటూ ఒక 2 పుస్తకాలు ఉన్నాయండి. ఆ 2 పుస్తకాలు తీసి ఆ చనిపోయిన వాళ్ళ బ్యాగులో 2 పుస్తకాలు ఉంటే అవి తీసి పారేద్దామని ఇసిరైపోతా, మనం సిగరెట్లు తాగడానికి వీటిని చుట్టుకోవచ్చు, గంజాయి పెట్టుకొని తాగడానికి పనికి వస్తాయి అని ఆ 2 పుస్తకాలు లోపల పెట్టుకొని వాళ్ళని చంపేసి అక్కడ పడేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ కుర్రోడు ఉన్నాడే, ఈ చిన్నోడు, సాయంత్రానికి పనుకోబోయే టైంలో వాళ్ళు దొంగతనం చేసే వస్తువులన్నిటిని చూసుకుంటా, ఆ రోజు కలెక్షన్ అంతా చూసుకుంటా, ఈ పుస్తకాలు ఏంటా అని చూస్తే ఒక దాని మీద క్రొత్త నిబంధన అని రాసుంది, ఒక దాని మీద విశ్వాస యాత్ర అని రాసుంది. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవుగా. ఈ చిన్నోడు ఏం చేశాడంటే కాలక్షేపం కొరకు ఆ చిన్న పుస్తకాన్ని, క్రొత్త నిబంధన పుస్తకాన్ని అలా ఓపెన్ చేస్తే రోమా పత్రికలో ఉన్న కొన్ని మాటలు అతనికి తగిలినాయి. దోచుకునేవారు, దోపిడీదారులు, వాళ్ళ మార్గాల్లో రక్తపాతం ఉంది, వాళ్ళు శాంతి మార్గాన్ని వెరగరు, అలాంటి వాళ్ళందరూ కలిసి నరకానికి వెళ్ళిపోతారు. ఆ మాటలు అనేసరికి గతుక్కుమన్నాడు. ఇదేంటి నాకు సంబంధించిన మాటలు వచ్చినాయి, ఏం పుస్తకం ఇది, తెరవగానే దోపిడీదారులు, దొంగలు, నరహంతకులు చంపుతారనే మాటలను పట్టి మళ్ళా భయపడిపోయి మరలా తెరిచాడు. ఈసారి 1 కొరింథీ పత్రికలో మరికొన్ని మాటలు,
దోపిడీదారులు, దోచుకునేవారు, దొంగలు, నరహంతకులు పరలోక రాజ్యాన్ని చేరుకోరు, వాళ్ళు నరకానికి వెళ్తారనే మాటలు చదివాడు. అమ్మ నాయన, ఈ పుస్తకం ఏదో మాయాజాలం పుస్తకం లాగుంది, తెరిస్తే మొత్తానికి నా సంగతే మాట్లాడుతుంది. భయపడిపోయాడు, ఆలోచనలో పడ్డాడు. ఈసారి ఏమొచ్చిందని చూస్తే జక్కై స్టోరీ వచ్చిందండి. లోకాసు వార్తల్లో జక్కై స్టోరీ వచ్చింది. యేసయ్య ఆ ఇంటికి వెళ్తుంటే, అయ్యా రూపాయికి 2 రూపాయలు ఎవరి దగ్గర వసూలు చేశానో తిరిగి 4 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తాను అనే మాటలు చదివి, వీడెవడో నాలాంటోడే వీడు, మొత్తానికి నాలాంటోడు స్టోరీ కూడా ఉంది బైబిల్లో అని దాన్ని ఇంట్రెస్ట్గా చదివి అండ్ మారు మనసు పొందడం, యేసయ్యని ఇంట్లోకి చేర్చుకోవడం, అక్కడున్న ఊరి ప్రజలందరూ జక్కయ్యని పొగిడి మాట్లాడటం. కొంచెం ఆలోచించాడు, నేను ఎందుకు ఇదిగో ఈ పొట్టి జక్కయ్యలాగా ఎందుకు మారకూడదు అనే ఆలోచనలు వస్తున్నాయి ఆయనకి. ఆ కుర్రోడికి ఆలోచనలు మారిపోతున్నాయి. తర్వాత మరలా చూద్దామని మూసి మళ్ళా ఓపెన్ చేస్తే ఈసారి స్టోరీ ఎక్కడ వెలిసిందో తెలుసా? యేసయ్య సిలువ మీద ఉన్నాడు, అటుపక్క ఒక దొంగ, ఇటుపక్క ఒక దొంగ. ఇటుపక్కోడేమో అపహాస్యం చేస్తే, ఇటుపక్కోడేమో అయ్యా నీతో పాటు నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనే మాట గుండె బద్దలైపోయింది. ఆ రోజు రాత్రి అటు ఇటు తెరిచి ఆ మాటలు ఈ మాటలు ఆలోచనలో పడిపోయాడు. అసలు ఏంటి పుస్తకం, ఎవరైనా అంత నా గురించే వస్తుంది ఏంటి, ఎటు తెరిచినా నా క్యారెక్టరే వచ్చేస్తుందని ఆలోచించుకుంటున్నాడు. పనుకుంటే అవే మాటలు పదే 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 గుర్తుకొస్తున్నాయి. అటు మెసులుతున్నాడు, ఇటు మెసులుతున్నాడు, సరిగా నిద్ర పట్టట్లేదు. ఆ రోజు సరిగా నిద్రలేదు. ఎప్పుడో ఉదయం 3-4 ఆ మధ్యలో నిద్ర పట్టింది. ఉదయం లేచే చూసేసరికి ఆ బందిపోటు స్నేహితులు వచ్చి తట్టి లేపారులే, ఏంది ఈరోజు ఎంతసేపు అనుకున్నావు, తెల్లారుతుంది బా మనం వెళ్ళాలి దొంగతనానికి అంటే, లేచి చూస్తే మనోడు దిగులుగా కనపడ్డాడు, బలహీనంగా ఉన్నాడు. రోజు చలాకీగా హుషారుగా జింక పిల్లలాగా ఎగురుతా వాళ్ళని వీళ్ళని కదిలిచ్చి పదండి అనేవాడు, ఈరోజు డల్ అయిపోయాడు. చలిమంట వేసుకుని అందరూ చలి కాచుకుంటుంటే వచ్చి సైలెంట్గా కూర్చుంటే వాళ్ళు అనుకున్నారు, ఏందిరా వాడు అలా ఉన్నాడు, రాత్రి ఏమన్నా మందు ఎక్కువైందా, ఏం గంజాయి ఏమన్నా తీసుకున్నాడు గట్టిగా, అటు జోలు ఏం పోయినట్టు కనపడలేదు వాడు, మరేంది అట్లా ఉన్నాడు, అడిగిన ఆరోగ్యం బాగలేదేమరా, ఈరోజు వాడిని వదిలేసి పోదాంపా అని ఆళ్ళు మాట్లాడుకుంటే చివరికి అడిగాడు, రేయ్ ఏంది అలా ఉన్నావు, రే నిన్నే ఏంది అలా ఉన్నావు, ఏంది అట్లా బాగాలేదు, ఆరోగ్యం ఏమన్నా బాగాలేదా, మందేమన్నా ఇంకా దిగలేదా మత్తు అంటే ఏమన్నాడు తెలుసా, ఏం లేదురా రాత్రి పుస్తకం చదివాను, నిన్న ఇద్దరిని చంపి వాళ్ళ దగ్గర పుస్తకాలు తెచ్చుకున్నాం కదా, ఆ పుస్తకం చదివిన కాడ నుంచి ఆ పుస్తకం దెబ్బకి ఇలా అయిపోయాను అన్నాడు. వాళ్ళల్లో ఒకడు అన్నాడు, ఒరేయ్ ఆ పుస్తకం ఏం పుస్తకం రా, చేతబడి పుస్తకమా, మంత్రాల పుస్తకమా, కాసేపు ఆ పుస్తకం చదివితే వీడి మైండ్ మారిపోయి, ఇది యేసు ప్రభు పుస్తకం, చిన్నప్పుడు మా అమ్మ దగ్గర ఉంటే చూసా, ఇది కొత్త నిబంధన, మా అమ్మ చర్చికి పోయేది, ఇది యేసు ప్రభుది, యేసు ప్రభు పుస్తకమా, చదువు రాత్రి ఏం మాటలు రా నిన్ను, ఏం మాటలు, ఈ గతి నీకు ఏ మాటలు పట్టించినాయి అంటే వరుస పెట్టి రాత్రి చదివిని అన్నీ చదివాడు. ఒక్కొక్కటి చదువుతుంటే వాళ్ళకి ఫీజులు పోతున్నాయి. ఇదేంటిరా, కొంపదీసి మనం నరకంలో పడతామా, అగ్నిలో మలమల మాడుస్తాడా, ఇదేనా మన బ్రతుకు, వాళ్ళ మొఖాలు మాడిపోయినాయి. మొత్తం చదివాడండి. సరే చదివేవో కానీ ఇంకా పోదాం దొంగతనానికంటే ఇతను అన్నాడు, అయ్యా నేను రాను బాబు అన్నాడు. ఏళ్ళలో ఇంకోటి ఉన్నాడు, ఇది కొత్త నిబంధన రా, మా అమ్మ దగ్గర ఉందన్నాడు. వాడు అన్నాడు, ఒరే బాబు ఈ జక్కయ్యలాగా నేను మారిపోతాను, ఇక నుంచి దొంగతనాన్ని చేయను, నేను యేసు ప్రభుకు నా జీవితం అంకితం, నేను పోతాను ఊరిలోకి అన్నాడు. ఆడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఈ కుర్రోడు అంటాడు, నేను కూడా వీడి బాటనే పడతాను, నేను దొంగతనాలు చేయను. సరే మీ ఇద్దరు ఆగండి రా బాబు, మేము పోయేస్తామని వీళ్ళు పోయి వచ్చి సాయంత్రానికి మళ్ళీ చలి కాచుకుంటా, తేపో నేను తెచ్చాక మంత్రాలు పోసుకుందే చదువు కాసేపు. రోజు 4 రోజుల పాటు చదువుకున్నారండి. 4 రోజుల తర్వాత దేవుని మహాకృప, ఆ ఇద్దరు అన్నారు, ఈ రోజు నుంచి ఈ దొంగతనాలు, ఈ నేరాలు, ఘోరాలు, మనుషులను చంపడం మేము మానుకుంటున్నాం, మేము మానుకుంటున్నాం. మరి ఏం చేస్తారా, ఏం చేస్తారు, ఏం చేసేది ఏముంది, జక్కయ్యలాగా చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటాం. ఎక్కడ ఒప్పుకుంటారు, నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో మేము లొంగిపోతాం. మైండ్ ఉందా మీకు, మైండ్ ఉందా పోయిందా?
అరే ఆ పుస్తకం తీసా నిప్పుల్లి, అది భయంకర మంత్రాల పుస్తకం రా నాయన, పాడు చేస్తుంది ఆ పుస్తకం. ఏంది ఈ రకం మారిపోయింది మనుషుల్లో, దాన్ని కాల్చి అర్జెంటుగా. లేదు లేదు, మీరు కూడా మారండి, మేము వెళ్తున్నామంటే ఈ ఇద్దరితో పాటు ఇంకొక 5 జత కలిపి మొత్తం 7 కలిసి తీర్మానం తీసుకొని గన్నులు మొత్తం రెడీ అయిపోయి బట్టలు వేసుకొని 7 బందిపోటు దొంగలు కత్తులతో ఆ గన్నులు తీసుకొని ఊర్లోకి వెళ్ళి ఒక లాయర్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? విషయం అంతా చెప్పి మేము లొంగిపోతున్నామండి అని చెప్పడానికి. లాయర్ గారి దగ్గరికి వెళ్ళి తలుపు తడితే లాయర్ గారు తలుపు తీస్తే ఈ 7 లోపలికి వెళ్తే ఆయన గుండె జారిపోయింది. ఈరోజు నాకు మూడింది కాబోలు, ఏ తప్పుడు కేసు ఒప్పుకున్నానో, ఎవడికి అన్యాయం చేశానో, ఇదే చివరి రోజు కాబోలని ఆయన గుండె గుబేలు మంది. 7 గన్నులు తీసుకొని ఉండారు. కూర్చొని, అయ్యా ఏంది బాబు ఇటు వచ్చారు, ఏంటి కథ? వాళ్ళు అన్నారయ్యా, మేము పోలీస్ స్టేషన్లో లొంగిపోదాం అని వచ్చాము. అప్పుడు గుండె తేలికైంది ఆయనకి. షమ్మా, నాకు మోడలేదుగా ఈరోజు, తండ్రి నీకు స్తోత్రం. వెళ్ళి కూర్చున్నాడు. ఏంటంటే మేము ఇట్లా బందిపోటు దొంగలం అండి, చాలా మందిని దోచుకున్నాం, అడ్డం తిరిగిన వాళ్ళని కూడా చంపాము, మేము మారాలని అనుకుంటున్నాం, మేము జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అనుకుంటున్నాం, మేము మార్పు చెందాలని అనుకుంటున్నాం, మేము లొంగిపోదాం అనుకుంటున్నాం, పోలీసుల్ని పిలిపించి మమ్మల్ని పంపించండి సార్ అంటే ఆయన పోలీసుల్ని పిలిపించాడు. పోలీసు అటుపక్క లాయర్లు, ఇటుపక్క వీళ్ళు కూర్చొని వీళ్ళు చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నారు. పోలీసులు అడిగారు, ఎందుకు మీరు లొంగిపోవాలని అనుకుంటున్నారు, ఎందుకు ఈ మార్పు మీలో వచ్చింది అని అంటే ఆ చిన్నోడు చెబుతున్నాడు, అయ్యా మొన్న మధ్య ఒక 2 దారిలో వెళ్తుంటే వాళ్ళని చంపి 2 పుస్తకాలు దోచుకున్నాం. ఆ 2 పుస్తకాలు ఇది ఒక క్రొత్త నిబంధన అంట, యేసు ప్రభుది. ఈ పుస్తకమే మా మార్పుకు కారణం, మా జీవితాలు మారడానికి ఈ గ్రంథమే కారణం. యేసు చెప్పిన మాటలు మాలో పరివర్తన తీసుకొచ్చాయి. యేసు చెప్పిన మాటలు మా జీవితంలో మార్పు తెచ్చాయి. ఆ పాప జీవితం మాకొద్దు, మేము చేసిన పాపాలకు ఎంత ఇచ్చినా రుణం చెల్లదు, అందుకని చెప్పి లొంగిపోదాం అనుకుంటున్నాం. మా మార్పుకి ఇదిగో యేసు కారణం, ఈ చిన్న పుస్తకం కారణం. గట్టిగా స్తోత్రం చెప్తారా? చెప్పాలి గట్టిగా. సరేనని చెప్పి మొత్తాన్ని రాసుకొని వాళ్ళని స్టేషన్కి పంపించి ఈ లాయరు పోలీసు 2 మైండ్ పోయిన వాళ్ళ కూర్చుంటారు. ఒకరితో ఒకరు ఏ గ్యారే, ఏంటిది, ఎవడైనా వచ్చి ఇలా ఒప్పుకుంటారా? 100 సాక్ష్యాలు చూపించినా మేము చేయలేదు అంటారు బయట. ఇదేంటి ఈ మాదిరిగా వచ్చి ఒప్పుకొని 7 మారిపోయారు. అంత షాక్లోకి వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లాయర్ గారు గుర్తుపెట్టుకోండి, ఈ లాయర్ గారు అదే ఆలోచనతో ఇంటికి వెళ్ళి తలుపు కొడితే తలుపు తీసి వాళ్ళ ఆవిడ అంటది, ఏందండి ఎలా ఉన్నారు, ఏం జరిగింది? ఏం లేదులే అమ్మాయి, కాస్త మంచిలు తీసుకురాపో. మంచిలు తాగాడు. అదే ఆలోచనలో ఏంటి మార్పు. ఆ భార్య అడిగింది లాయర్ని, ఏం జరిగిందండి, ఎందుకు అలా ఉన్నారు అంటే, ఏం లేదు, ఈరోజు ఒక 7 బందిపోటు దొంగలు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు లొంగిపోయారు. ఎందుకు లొంగిపోయారని అంటే క్రొత్త నిబంధన చదివి మారామని చెప్పారు అని అన్నాడు. ఆ భార్య అనింది, వాళ్ళింటో బైబిల్ ఉంది. ఏంది ఈ బైబిలా? ఈ బైబిల్ చదివి వాళ్ళు మారు మనసు పొంది అడవిలో నుండి బయటకు వచ్చి లొంగిపోయారా? మనం కూడా చదివాం కదండి బైబిల్, రోజు మనం చదువుతున్నాం. ఎప్పుడు ఈ మార్పు లేదే మనలో? మనం అటు ఇటుగా బ్రతుకుతున్నాం. మన జీవితంలో ఎందుకు ఈ పుస్తకం మార్పు తేలేకపోయింది? ఏమో, మనం చదివిన విధానం వేరు, వాళ్ళు చదివిన విధానం వేరు. వెళ్ళిపోయిందండి. ఇతను మాత్రం అసలు ఇంకొకసారి బైబిల్ చదువుదామని బైబిల్ ఓపెన్ చేసి చదివితే, ఆ రోజు బైబిల్ చదవడం మొదలు పెడితే ఆ రోజు అతనికి క్రొత్తగా బైబిల్ అర్థమైంది. ఆ మాటలు అతన్ని ప్రభావితం చేసినాయి. తన తప్పులు తనకి కనబడ్డాయి. ఆయన ఉదయాన్నే లేచి రాజీనామా చేసి తన ఉద్యోగాన్ని నుండి బయటకు వచ్చేసాడు. నేను చేయను ఇంక ఈ ఉద్యోగం, చాలా తప్పుడు కేసులు ఒప్పుకొని చాలా మందికి అన్యాయం చేశాను, ఇంకా నేను ఈ ఉద్యోగం చేయనని ఆయన కూడా మారు మనసు పొంది ఉద్యోగం అనుకున్నాడు. దేవునికి మహిమ చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఒక్కలలో వచ్చిన మార్పు ఎంతమందిలో మార్పు తీసుకొచ్చిందో చూడండి. హల్లెలూయా. మొత్తం మీద వాళ్ళని కొద్ది రోజు స్టేషన్లో ఉంచారు. తర్వాత లాయర్ గారు ముందుకు తీసుకొని వెళ్ళారు.
ఏం చేశారని అంటే వాళ్ళంతటా వాళ్ళే ఆ తప్పులు ఒప్పుకున్నారు. మీరంతటా మీరే తప్పులు ఒప్పుకున్నారు కాబట్టి మీకు ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాం. మీ అంతటా మీరు చేసిన తప్పులు ఒప్పుకున్నారు కాబట్టి మీ అంతటా మీకు ఒప్పుకున్నందుకు ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష అని జడ్జి గారు ఒక 10 సంవత్సరాలు అని రాయబోతుంటే ఈ లాయర్ గారు ఉన్నారే, అయ్యా వాళ్ళకి క్షమాభిక్ష పెట్టండి, వాళ్ళు మారారు కదా, మారు మనసు పొందారు కదా, వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నారు కదా, ఎందుకండి వాళ్ళని జైల్లో వేయడం, క్షమాభిక్ష పెట్టి వాళ్ళని వదిలేయండి అంటే, లేదు లేదు ఇంత తప్పులు చేసిన వాళ్ళని వదలకూడదు, ఇది మంచిది కదని యావజ్జీవం వేయకుండా ఒక 10 సంవత్సరాలు వేసి వాళ్ళని పంపించారు. ఆ రోజు వాళ్ళను పంపిస్తూ చివరి మాటలు ఏమైనా ఉంటే చెప్పండి, మీ స్టోరీ బాగుంది, చివరికి ఏమైనా చెప్పాలని అనుకుంటే చెప్పండి అని అంటే మరలా క్రొత్త నిబంధన తీసి బోన్లో నిలబడి దేవుని సువార్త చెప్పారండి యేసు నామంలో. హల్లెలూయా. బోన్లో నిలబడి ఇదిగో ఇది మా మార్పుకు కారణం, మీరు కూడా మారండి, మీ బ్రతుకులు మారుతాయి, మీ జీవితాలు బాగుపడతాయి పోండి యేసు నామంలో చెప్పి జైలుకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచిగా ఉన్నారండి, వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ వ్యవహారం. వెళ్ళిన తర్వాత అడుగుతారుగా అక్కడ ఉన్న ముద్దాయిలు, ఆల్రెడీ ఉంటారుగా సీనియర్ ఖైదీలు, ఏంది తమరు కేసు ఏంది, మీ కేసు ఏంది, ఎట్లా దొరికావు ఏందని వాళ్ళకి ఇంకేం పని ఉంది, కొత్త వాళ్ళని అడగటం, నీ స్టోరీ ఏంటి అని అడగటమే కదా. అడిగితే ఒక్కొక్కరిని కూర్చోబెట్టడం, మేము మొట్టా దొంగలం, దోపిడీదారులం, ఇది మా పరిస్థితి, ఇట్లా ఇట్లా అని చెప్పడం, చివరికి యేసు ప్రభు మమ్మల్ని మారిస్తే మేమే లొంగిపోయాం అంటాం. ఇలా చూడండి 2 సంవత్సరాల్లో ఆ కోర్ట్ ఏమంటారు దాన్ని, జైల్లో ఉన్న ఖైదీలందరూ యేసు ప్రభు నమ్ముకొని దేవుని అందు విశ్వాసం ఉంచారండి. 2 సంవత్సరాల్లో అందరూ వేరు, వీళ్ళు వేరు. వీళ్ళు వెళ్ళిన తర్వాత జైలు అంతా మారిపోయింది, అందరు క్రమశిక్షణలోకి వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళకి పని లేదు, ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, గురుశుద్ధంగా చక్కగా పంచిగా వాళ్ళు బ్రతుకుతున్నారు, హాయిగా ఉన్నారు. ఆ తర్వాత ఆ దేశంలో ఓ మంచి పండుగ, సంతోషకరమైన శుభవార్త ఒకటి జరిగింది, ఒక పండుగ. అందుకని కొంతమంది ముద్దాయిలను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అలా లిస్ట్ చూస్తే ఈ 7 అందులో ఉన్నారండి, 7 అందులో ఉన్నారు. వాళ్ళని పిలిచి మీరు వెళ్ళిపోండి, 10 సంవత్సరాలు కూడా వాళ్ళు లేరు జైల్లో, ఒక 4-5 సంవత్సరాల్లో ఉన్న దేవుని కృప వాళ్ళని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఎటోళ్ళు అటు వెళ్ళారు. ఈ 2 ఉన్నారు చూడండి, ఈ 2 ఫస్ట్ మారు మనసు పొందిన 2 ఎక్కడికి వెళ్దాం, నేనేమనుకుంటున్నానంటే ఈ చిన్నోడు ఉన్నాడు అంటాడు, మా సొంత ఊరు ఎక్కడుందో వెతుక్కుంటా వెళ్ళి, ఆ ఊరి పేరు గుర్తు నాకు, వెళ్ళి అక్కడున్న మా వాళ్ళకి నేను సువార్త చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. సరే నీతో పాటు నేను కూడా వస్తాను, మన ఇద్దరం కలిసి వెళ్ళి సువార్త చెప్దామని 2 కలిసి ఆ ఊరు బయలుదేరానండి. ఈ చిన్నోడికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి, అమ్మ గుర్తొచ్చింది, నాన్న గుర్తొచ్చాడు. వాళ్ళు ఉంటే బాగుండు, వాళ్ళు సంతోషపడేవాళ్ళు. మా అక్క ఉందో చచ్చిపోయిందో, మా అక్క ఎక్కడుందో, ఆమె బ్రతకడానికి అవకాశం లేదు, ఎప్పుడూ చచ్చిపోయి ఉంటుంది, ఎక్కడుందో ఏమో అని ఆకాశం వైపు చూసి అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళారా, నన్ను ఒంటరిని చేశారే, అయినా నాకు దేవుడు ఉన్నాడు, నేను అనాథని కాదని ఆకాశం వైపు చూసి కన్నీళ్లు తుడుచుకొని సువార్త కొరకు బయలుదేరి వెళ్తా. రాత్రులు లేనప్పుడు అక్కడక్కడ ఎవరైనా క్రైస్తవులు ఉంటే ఆ చర్చిల్లో తలదాచుకుంటా వాళ్ళ సాక్ష్యం చెప్పుకుంటా వాళ్ళు పెట్టింది తిని ఉదయాన్నే లేచి ప్రయాణం మొదలు పెట్టేవాళ్ళు. అలా ప్రయాణం చేసుకుంటా వెళ్తా. ఆగిన ప్రతి చోట గతాన్ని గుర్తు చేసుకుని బాధపడి, అక్కని గుర్తు చేసుకుని బాధపడి, అక్కుంటే బాగుండు, అక్క బ్రతుకుంటే బాగుండు, అమ్మ బ్రతుకుంటే బాగుండు అని బాధపడుతూ ఆలోచించుకుంటూ వెళ్తున్నాడండి. అలా ఊరు దాటుకుంటా వెళ్తా. ఈ ఊర్లో ఎవరైనా యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా అని అడిగి వాళ్ళ ఇంటికి పోయి, అమ్మ మేము విశ్వాసులమే, యేసుప్రభుని నమ్ముకున్నాం, ఈరోజు మాకు ఇక్కడ ఉండటానికి ఏదైనా అవకాశం ఇస్తారా అని అడిగి అక్కడ ఉండి ఉదయాన్నే వెళ్ళేవాళ్ళు. ఒకరోజు అలానే ఒక ఊరికి వస్తే ఓ సోదరి ఆ ఇంటి ముందు ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకుంటా ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు క్రైస్తవులని విన్నాము, ఊర్లో అడిగితే మీరు క్రైస్తవులు అని చెప్పారు, నిజమేనా అంటే అవునయ్యా మేము క్రైస్తవులమే, వందనాలండి, ప్రైజ్. ఈరోజు రాత్రి మేము ఇక్కడ ఉండటానికి ఏదైనా అవకాశం ఇస్తారా, ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాం. తప్పకుండా ఉండండి, దేవుని నామంలో వచ్చే వాళ్ళకి తప్పకుండా మా ఇంట్లో చోటు ఉంది, స్థలం ఉంది, రండి అని ఇంట్లో చేర్చుకొని వాళ్ళ ఆయన్ని పిలిచి వాళ్ళని పరిచయం చేసి ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టి, టీ ఇచ్చి, టీ తాగిన తర్వాత భోజనం ఏర్పాటు చేసి సాయంత్రకాలంలో అందరూ కలిసి ఆ టేబుల్ ముందు కూర్చొని భోజనం చేస్తా. ఆ ఇంటి యజమానుడు అన్నాడు,
మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి మీ సాక్ష్యం అని అడిగాడు. మనం అదేగా అడిగేది. మీరు ఎవరు బాబు, ఏ ఊరు, ఏంటి అని అడిగితే వీళ్ళు చెప్పారు మేము బందిపోటు దొంగలం, ఇది పరిస్థితి అని స్టోరీ అంతా చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. వామ్మో, బందిపోటు దొంగలకు చోటిచ్చామో మనం, వీళ్ళు ముంచిపోతారేమో మనల్ని అని కొంచెం భయపడి కొంచెం అట్లా చూస్తున్నారు. ఇట్లా మారామండి, ఇట్లా జరిగిందని చూస్తే అలా మార్పుని విన్న తర్వాత వాళ్ళు ఆశ్చర్యపడిపోయి దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి మహింపరిచి, దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి కీర్తించారు. అప్పుడు ఆ ఇంటి యజమానుడు అన్నాడంట, అంటే మీకు ఎవరు లేరా, మీరు ప్రారంభం నుంచి అనాథలేనా అంటే ఈ చిన్నోడు అన్నాడు, లేదండి, నా 8 ఏళ్ల వయసులో అమ్మ నాన్న ఇట్లా రైల్వే స్టేషన్లో ట్రైన్లో వెళ్తుంటే నాన్నకి కలరా వచ్చింది, తర్వాత అమ్మకి ఇట్లా రోగం వచ్చింది, అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోతే అక్క నేను ఇద్దరం ఒక దగ్గర తలదాచుకుంటే మేము విడిపోయాం. మా అక్క ఎక్కడుందో తెలీదు, ఆ బ్రతుకుందో చచ్చిపోయిందో తెలీదు, చచ్చిపోయి ఉంటుంది అని మాట్లాడుతుంటే ఎదురు కూర్చుంది చూడు, ఆ వింతగా చూస్తుంది, వీళ్ళకెళ్ళి దగ్గరకు వచ్చి చూస్తుంది. అలా ఆయనకి ఏమర్థం కాలే, ఈ మనిషి ఇంట్లోకి వెళ్ళి పగ్గొట్లు మంచాలు రెడీ చేయకుండా ఎట్లా చూస్తుంది అనుకుంటున్నాడు. అట్లనే చూస్తుంది. అంటే మిక్క బ్రతుకుందా, ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది, అప్పుడెప్పుడు 8 ఏళ్ళప్పుడు మేము దూరం అయిపోయాం, విడిపోయామని అంటే ఇటు కూర్చున్నా ముందే అంటుంది, ఆయన పేరు గ్రేసీ అంటది, రే చిన్న గ్రేసీ, ఆశ్చర్యపోయి చూసా, నా పేరు నీకెలా తెలుసు? అరే నేను రా, మీ అక్కయ్యనరా, మీ అక్కనరా నేను. ఆ రోజు సన్నివేశం పరలోకమేనండి. ఆ రోజు ఇద్దరు కలిసి, ఇది నిజమా కళ, అక్క నువ్వేనా, నిన్నేనా నేను చూస్తుంది, నేనేరా, యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా, ఎప్పుడో చిన్నతనంలో విడిపోయిన నా తమ్ముడు కాపాడి తెచ్చావు, నీకు స్తోత్రం అని ఏమంటే అటు కూర్చున్న అతను పెద్దగా కేక వేసి, యేసయ్యా ఉన్నావు ప్రభువా, నువ్వు ఉన్నావు తండ్రి. ఇద్దరు కలిసి కౌగిలించుకొని ఏడ్చుకొని, వాళ్ళ మేనల్లుడు మేనగోడలను కలిసి ముద్దు పెట్టుకొని, వాళ్ళ బావకి ఏం అర్థం కావట్లే, మైండ్ పోయింది ఆయనకి. ఇదేంటిరా బాబు, సినిమాల్లో జరుగుతాయి ఈ స్టోరీలు, వింతగా ఉంది ఈ కథ అంతా కూడాను. ఆ రోజు రాత్రి వాళ్ళు నిద్రపోలా, ఆ మాట ఈ మాట చెప్పుకొని ఉదయాన్ని ఎప్పుడో నిద్రపోయి మళ్ళా తెల్లారుజామున లేచి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అక్క అసలు నువ్వు ఎట్లా వచ్చావు అక్క, నీకు పెళ్ళి అవుతుంది, నీకు పెళ్ళి ఎవరు చేశారు, ఏంటి ఇల్లేంటి, ఈ పిల్లలేంటి, ఏంటి అక్క అంటే ఆమె ఒక సాక్ష్యం చెప్పింది. దేవుని జీవితం అవుతుంది, మరొకసారి చెప్తాను, టైం లేదుగా దాటిపోదాం. చెప్పమంటారు 2 మాటలు చెప్పాలి, మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారు, చెప్పమన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమంటది, నన్ను తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు కదా, ఆ హాస్టల్కి అప్పుడప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు వచ్చి ఆదివారాలు సాయంత్రాల్లో సండే స్కూల్ పెట్టేవాళ్ళు. నేను చక్కగా కూర్చొని వాటిలో మాటలు వినేదాన్ని. వాళ్ళు మాటలు చెప్తా, బిస్కెట్లు ఇస్తా, బట్టలు పెడతా ఉండేవాళ్ళు. చిన్నగా పాటలు నేర్పితే పాటలు నేర్చుకున్నాను, బాగా పాడుతున్నానని వాళ్ళ టీంలోకి నన్ను తీసుకున్నారు. అప్పుడప్పుడు వీధి సువార్తలకి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్తున్నారు. అలా సండే స్కూల్ బృందంలో చేరి వీధి సువార్తల్లో దేవుని సేవ కొరకు వాడబడుతుంటే ఆ పాస్టర్ గారు వాళ్ళ చర్చిలోనే ఉన్న, ఇదిగో మీ బావ మంచి పాటలు పాడతాడు సహకారి, వీళ్ళిద్దరూ జత కలిస్తే బాగుంటుందని చెప్పి ఆ పాస్టర్ గారు మీ బావని నాకు ఇచ్చి పెళ్లి చేశాడు, మీ బావగారు పలానా జాబ్ చేస్తాడు, ఇది పరిస్థితి, ఇది కథ అని చెప్తే ఇద్దరు కలిసి దేవుణ్ణి మహింపరుచుకొని సంతోషంగా దేవుణ్ణి ఆరాధించుకున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇంకా విచిత్రమైన విషయం చెప్తా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా తమ్ముడు? ఏం చేసేది ఏముంది, మన ఊరు ఉందిగా, అక్కడికి వెళ్ళి యేసయ్య వార్త చెబుదాం అనుకుంటున్నా. నేను కూడా మన ఊరు వెళ్ళలేదు, అప్పుడు రావటమే, నేను కూడా వస్తాను నీతో పాటు. అండ్ ఇద్దరు కలిసి పిల్లల్ని వాళ్ళ ఆయన దగ్గర వదిలిపెట్టి ఇద్దరు కలిసి ఊరు ప్రయాణమై అక్కడికి వెళ్తే పలానా ఇంటిగల్లో ఎక్కడున్నారని ఆరా తీసి వెతికి అంతా చూస్తే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటో తెలుసా? దేవుని మహాకృప, వాళ్ళ అమ్మ చనిపోలా, ఇంకా అక్కడే బ్రతుకుంది. అక్కడ చచ్చిపోయింది అన్నారు కానీ చచ్చిపోలే, ఆమె చేరింది చివరికి వచ్చి వాళ్ళ ఊర్లోనే. ఆమెను చూసుకొని ఆనందపడి దేవుణ్ణి మహింపరిచి అక్కడ దేవుని వార్త చాటడం మొదలు పెడితే ఆ ఒక్కడి వల్ల వందలాది కుటుంబాలు కట్టబడ్డాయి.
వందలాది మంది త్రాగుబోతులు మారిపోయారు. వందలాది జీవితాలు ఆ ఒక్కడి వల్ల కట్టబడ్డాయి. ఏమండి, ఇదే మనిషి యేసయ్యలో గనక లేకపోతే అతని జీవితం ఏంటి? యేసులోకి వచ్చాడు, దేవుని మాటలు విన్నాడు, దేవుని హృదయంలో చేర్చుకున్నాడు.